ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. సూర్యగ్రహణం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు గురువుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఈసారి మనకి సూర్యగ్రహణం ఎప్పుడు వచ్చింది? దీని ఇంపాక్ట్ అనేది మన భారతదేశం మీద ఉందా లేదా? ఉంటే గనక మరి దీని పట్టు విడుపు సమయాలు ఏంటి? ఆ టైంలో మనం ఎలాంటి నియమాలు పాటించాలి? పూర్తి వివరాలు మాకు తెలియజేయండి గురుగారు. ఈ యొక్క పాల్గొన మాసంలోనే మనకు చంద్రగ్రహణము కూడా గత పౌర్ణమి రోజు ఏర్పడినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ యొక్క పాల్గొన మాసంలో ఇక మనకు ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో అందరికీ వాస్తవానికి క్రోధినామ సంవత్సరంలో 100కు ఒక 75% జనాలకు ఒక ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ మాత్రము తీసుకొని వచ్చింది. అంటే ఇక్కడ ఈ యొక్క సంవత్సరాన్ని మనం పేరు పెట్టడం లేదు ఈ యొక్క సంవత్సరానికి. కానీ ఏం జరుగుతుంది అంటే వాస్తవానికి నేను నిన్ను నమ్మి ఓ 10 లక్షలు ఇచ్చిన లేదా ఒక 50 లక్షలు ఇచ్చిన, ఇలా జరిగినాయి ట్రాన్సాక్షన్స్ ఈ క్రోధినామ సంవత్సరంలో. లేదా నీ పేరు పైన ఏదైనా ఒక ఇన్సూరెన్స్ కానీ లేదా ఏదైనా గోల్డ్ కానీ నా పేరు మీద ఆ సిబిల్ లేకుంటే నీ పేరు మీద నేను పెట్టి డబ్బులు తీసుకున్న దాఖలాలు కానీ ఇలాంటివి కొన్ని నేరాలు జరిగి, అంటే ఏంటిది నేరాలు అంటున్నా అంటే ఇక్కడ 50 లక్షలు నేను మీ దగ్గర నుంచి తీసుకున్నా, పలానా 6 నెలలలో ఇస్తా అని చెప్పిన. 6 నెలలు అయింది, 7 నెలలు అయింది, 8 నెలలు అయింది, మా దగ్గర ఉన్నప్పుడు ఇస్తా, ఏం చేస్తావు చేసుకోపో. ఒకటే ల్యాండ్ డబుల్ రిజిస్ట్రేషన్స్, డబుల్ త్రిబుల్. ఇందులో నమ్మి 10-15 లక్షలు ఇచ్చినటువంటి వారికి ఎవరో నన్ను మోసం చేశారు, నేను నిన్ను మోసం చేసిన బస్. సో ఏం చేస్తావు చేసుకో. పెరిగిపోయింది ఇట్లా క్రోధంగా జనాలు. ఒక ప్రేమ అనేటువంటిది కానీ, ఒక ఆప్యాయత అనేటువంటిది కానీ, ఒక అసలు ఇలాంటి పరిస్థితి లేకుండా సొంత తమ్ముడు అక్కను కానీ లేదా చెల్లెళ్ళు కానీ ఆ మనీ సంబంధిత విషయంలో ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు. నిన్ను నమ్మి సొంత మేనమామ నమ్మి అల్లుడు అమెరికా నుంచి డబ్బులు పంపిస్తూ ఉంటే ఇక్కడ వాళ్ళ అక్కకు చెప్పకుండా అప్పులు ఉన్నాయి, నేను కడుతున్నా, ఆ అప్పులు కడుతున్నా అని చెప్పి సుమారుగా వాడు ఒక 1 కోటి రూపాయలు పంపిస్తే ఈ కోటిళ్ళల్లో సుమారుగా 50-60 లక్షలు కూడా తిన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. సో వారు అప్పు కట్టలే, వాడు పంపిన 1 కోటి రూపాయలు అట్నే ఖర్చు అయిపోయినాయి. సో ఇక్కడ 1.5 అప్పు మిగిలిపోయింది. సో 7 సంవత్సరాలు అక్కడ పిల్లవాడు పంపించినటువంటి డబ్బులు మొత్తం నాశనం చేసి కూర్చున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నీతి నిజాయితీ అనేటువంటిది లేకుండా ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో విచ్చలవిడిగా కూడా మన యొక్క హిందువులపై అనేటువంటిది కాకుండా, దేవాలయాలపై అనేటువంటిది కాకుండా చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి సంఘటనలు జరిగినటువంటి దాఖలాలు ఇన్నరా 1-2 అని కాదు. సో ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఖచ్చితంగా ఎంతో కొంత కర్మ అనేటువంటిది చెల్లించుకోబోతున్నారు. 100కు 100%, నో డౌట్ దాంట్లో. విశ్వావసునామ సంవత్సరంలో రెడీగా ఉండండి. ఎవరైతే ఎదుటి వ్యక్తిని మీరు మోసం చేసి ఉన్నారో, వెన్నుపోటు పొడిచి ఉన్నారో, ఇది మీరు ఖచ్చితంగా కర్మ అనుభవించేటువంటి సమయము ఈ విశ్వావసునామ సంవత్సరము చివరి వరకు. స్టార్టింగ్లో బాగుండొచ్చు, ఎండింగ్కి వచ్చేసరికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది మాత్రం సత్యం. సో ఎందుకు అంటే ఇది వాస్తవానికి నాకు ఎంతో బాధ కలిగిస్తున్నది. వచ్చేటువంటి క్లయింట్స్ సొంత తమ్ముడు ఇట్లా చేసిండు, సొంత బావమరిది ఇట్లా చేసిండు అని కానీ నమ్మి ఈ విధంగా డబ్బులు వారి అకౌంట్లోకి వేస్తే ఆ రేపు పంపిస్తా, ఎల్లుండి పంపిస్తా అని చెప్పి వాడు ఈ పైసలు నావే నీకెందుకు ఇచ్చేది, ఇలాంటి వారు ఉన్నారు. ఏం చెప్పలేని పరిస్థితి. కనుక మనీ రిలేటెడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ క్రోధినామ సంవత్సరంలో మనకు చివరగా వచ్చేటువంటిది సూర్యగ్రహణము. ఈ సూర్యగ్రహణము అంటే ముందుగా మొన్న పౌర్ణమి హోలీ పండుగ రోజు మనకు ఈ యొక్క చంద్రగ్రహణం రావడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ 29వ తారీఖు మనకు సూర్యగ్రహణము ఏర్పడబోతూ ఉన్నది. సో ఇది మనకు కనిపిస్తుందా కనిపించదా అనేటువంటిది
మనం వీడియో చివరిలో చూద్దాం ఎక్కడెక్కడ కనిపిస్తుంది, ఒకవేళ కనిపిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే గ్రహాలలో రారాజు సూర్యుడు, సో బిగ్ బాస్ అతను. సో అలాంటి సూర్యునికి గ్రహణం పడుతుంది అనేటువంటి సందర్భాలలో తప్పకుండా మనం జపాది కార్యక్రమాలు చేసుకోవాలి. మంచి దానాలు కానీ అద్భుతమైనటువంటి హోమాలు కానీ జరిపించుకోవాలి ఇట్టి సమయంలో. అయితే ఇది కంకణాకార సూర్యగ్రహణంగా పిలువబడేటువంటి గ్రహణం. ఈ యొక్క సూర్యగ్రహణం చాలా మోస్ట్ పవర్ఫుల్ గ్రహణం ఇది. అయితే ఇది కొంతమేర ఈ సూర్యగ్రహణం మనకు మార్చి 29, 2025 మధ్యాహ్నము 2:21 నుండి ప్రారంభమై సాయంత్రము 6:14 గంటల వరకు కూడా మనకు ఈ యొక్క పాల్గొన మాసం అమావాస్య రోజున ఏర్పడబోతున్నది అనేటువంటిది వినికిడి. అయితే ఇక్కడ ఈ సూర్యగ్రహణం మన యొక్క భారతదేశంలో కనిపిస్తుందా అనేటువంటిది ఒక క్వశ్చన్. ఇక్కడ ఈ సంవత్సరం ఏర్పడనున్న తొలి సూర్యగ్రహణము మన భారతదేశంలో కనిపించదు అని చెప్పడం జరుగుతున్నది. సో కనిపించకున్నా కూడా మరి సూర్యునికి సంబంధించినటువంటి జపాలు చేయాలి, హోమాలు చేయాలి, లేదా దానాలు చేసుకోవాలి అని చెప్పినా ఇబ్బందే ఉన్నది. ఇవాళ రేపు మన దాంట్లో మనకే ట్రోల్స్ చేసేవారు ఉన్నారు. కనుక కర్మ అనేటువంటిది తీసివేసుకోవడానికి ఏదో ఒక రోజు, ఇప్పుడు సూర్యగ్రహణం ఏర్పడబోతున్నది పలానా బ్రెజిల్లో కానీ, పలానా న్యూయార్క్లో కానీ, పలానా ఇంగ్లాండ్లో కానీ. సో మరి ఇక్కడ మనకు అంటే ఉత్తర భారత మన అమెరికా రిలేటెడ్ ఉండేటువంటి ప్రదేశాలలో ఈ యొక్క గ్రహణం అనేటువంటిది ఏర్పడబోతూ ఉన్నది. సో మనకు లేదు కదా అంటే, అరే ఇంత ఓం సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోండి ఒక 1000 సార్లు. చక్కగా బెల్లముతో కలిపినటువంటి నీటితో సూర్యునికి అభిషేకం చేయండి. చెబుదాం వీడియో చివరిలో. అయితే ఇంకా చూసుకున్నట్టయితే మన భారతదేశంలో కనిపించదు కనుక ఈ యొక్క గ్రహణ సూతక కాలము అనేటువంటిది కూడా మనకు చెల్లదు. దీనికి ముందు ఈ సంవత్సరం ఏర్పడిన మొదటి చంద్రగ్రహణం కూడా మనకు సంబంధించింది ఏం కాదు. మరి యొక్క సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుందయా అంటే మరి ఇక్కడ ఉత్తర బ్రెజిల్ అట, ఫిన్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, అదేవిధంగా బెల్జియం, కెనడా తూర్పు భాగము, ఇక్కడ కెనడా తూర్పు భాగము, సురినామ్, అదేవిధంగా మొరాకో, గ్రీన్లాండ్, స్వీడను, డెన్మార్కు, హాలాండ్, అదేవిధంగా పోర్చుగల్, ఉక్రెయిన్, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్ సహా అమెరికాలోని మనకు తూర్పు ప్రాంతాలలో కనబడేటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఎవరైతే మన భారతీయులు అక్కడ నివాసం ఉంటున్నారో తప్పకుండా వారు ఈ రోజు నాడు సూర్యునికి సంబంధించినటువంటి పరిహారము కానీ, సూర్యునికి సంబంధించినటువంటి ఈ యొక్క జపాది హోమాది నేను చెప్తాను ఒక మంత్రం వీడియో చివరిలో చేసుకుందరు. అయితే ఈ యొక్క సూర్యగ్రహణానికి సంబంధించి మరి మనకు 29వ తారీఖు రోజు ఏర్పడేటువంటి యొక్క సూర్యగ్రహణం రోజు ఖచ్చితంగా కూడా అందరూ ఈ యొక్క భారతదేశంలో కానీ ఎవరైనా కూడా ఒక దీపారాధన చేయండి. చక్కగా కూడా ఒక 2 మట్టి ప్రమిదలను తీసుకోండి. ఇదే సమయానికి 2:14 నుండి 6 లోపు 2 మట్టి ప్రమిదలు చక్కగా కూడా అందులో నువ్వుల నూనె పోసి చక్కగా 9 వత్తులు వేసి 9 వత్తులను వేయండి. 9 వత్తులను వేసి అందులో చక్కగా కూడా బెల్లాన్ని వేయండి. దీపారాధన చేసిన తర్వాత అందులో కొంత బెల్లాన్ని వేసి నమస్కరించుకొని ఓం సూర్యాయ నమః లేదా ఓం ఆదిత్యాయ నమః, భాస్కరాయ నమః ఇలాంటి మంత్రాలను మీరు 1008 సార్లు స్మరించుకోండి. ఆదిత్య హృదయమైనా కూడా చదవండి ఈ సమయంలో. సో దీనివల్ల తండ్రి ఎక్కడున్నా తండ్రే. సో అమెరికాలో ఉన్నా కూడా మన తండ్రే. సో మన ఇంటికి వచ్చినా కూడా మన తండ్రే. కనుక సూర్య భగవానుడు అంటే మనకు మన తండ్రిలాగా అనేటువంటి భావన చేసుకొని ఈరోజు ఎవరైనా భారతదేశంలో కానీ ఎక్కడున్నా ఇండియా మన యొక్క అమెరికాలో కానీ ఎవరైనా కూడా తండ్రి పాదాలను కడిగే ప్రయత్నం చేయండి. తండ్రి పాదాలను చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకొని శుభ్రంగా పాదాలను కడిగి తండ్రికి నమస్కరించుకొని ఆ యొక్క నీటిని మీ యొక్క తలపై చల్లుకోవడం వల్ల 100కు 100 సార్లు జాతకంలో ఎలాంటి దోషాలున్నా కూడా
అసలు అద్భుతమైనటువంటి ప్రతిఫలం అనేటువంటిది మీకు దక్కుతుంది. ఇంతే సింపుల్. తండ్రి పాదాలను కడిగే ప్రయత్నం చేయండి. ఈ సూర్యగ్రహణం రోజు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. అంతే, ఇంతకు మించింది నేను మరొకటి చెప్పా. సూర్యగ్రహణం గురించి మాకు ఎన్నో విశేషాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.